ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకరం. కొంత ఆలస్యమైన న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. మేము ఇంతకుముందు చెప్పినట్టు న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది అన్నట్టు ఇవాళ అది రుజువైంది. మేము నమ్మినట్టు, మేము చెప్పినట్టు రేపు రాబోయే రోజుల్లో కూడా అంతిమ తీర్పులో కూడా కవిత గారు ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి నమ్మకం మాకున్నది. అయితే గత 5 మాసాలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడుతుంటే అన్యాయంగా ఆమెను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటే సమాజం అంతా కూడా అయ్యో ఒక ఆడబిడ్డని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారేంటి అని భావిస్తున్న తరుణంలో ఇవాళ మాకు బెయిల్ వచ్చిన సందర్భంలో మరి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా దుర్మార్గంగా ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. నేను మీడియాలో చూసాం. ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయన చేసినారు. ఎవరో ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేసినట్టు, పైరవీలు చేస్తేనే ఈ బెయిల్ వచ్చింది అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన మాట్లాడినారు. డెఫినెట్గా న్యాయస్థానాలు ఈ వాక్యాలను గమనించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. మేము కూడా సుప్రీంకోర్టు తీర్పును, ఇవాళ బెయిల్ ఇచ్చిన తీర్పును ఆయన కించపరిచే విధంగా మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద డెఫినెట్గా న్యాయస్థానంలో కేసులు వేస్తాం, కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేస్తాం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇవాళ ఈ బెయిలును తప్పుపట్టే విధంగా, ఈ బెయిలును, ఈ తీర్పును అగౌరవపరిచే విధంగా, ఇదేదో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కలిసి ఈ బెయిల్ తెప్పించుకున్నారు అన్న మాట మాట్లాడినాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఈ చీకటి ఒప్పందాలు, ఈ మతలబులన్నీ కూడా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుస్తాయి, కానీ ఉద్యమకారులమైనటువంటి మాకు ఇవన్నీ తెలియవు. మేము పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకునే ఈ పోరాటం చేసినాం. ఈ పోరాటంలో న్యాయ వ్యవస్థ మెరిట్ ప్రకారం కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ సమాజం అంతా చూసింది. ఇవాళ కోర్టులో జరిగిన వాదనలు సమాజం అంతా ఆన్లైన్లో చూసినారు. ఈ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నాయో మొత్తం భారతదేశానికి తెలుసు. ఇవాళ ఈ ఈడీ యొక్క సాలిసిటర్ జనరల్ న్యాయవాది అయినటువంటి రాజుగారు కవిత గారికి బెయిల్ ఇవ్వద్దు అని గంటన్నర సేపు వాదించినాడు. జడ్జి గారు తీర్పు డిక్టేట్ చేస్తున్న సందర్భంలో కూడా బెయిల్ ఇవ్వద్దు అని వాదించినాడు. ఇదంతా కూడా ఎవరి కనుసన్నలో నడుస్తున్నదో
ఈ ఈడీలు సిబిఐలు ఎవరి కనుసన్నల్లో ఉన్నాయో, ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఈ భారతదేశంలో ఈడీలు సిబిఐలు స్వైర విహారం చేస్తున్నాయో ఇది అందరికీ తెలుసు. గంటన్నర సేపు ఆయన వాదనలను జడ్జి గారు చాలా అసహనంగా చాలాసార్లు ఆయనను వారించడం జరిగింది. ఏమన్నారంటే, ఈ ఏజెన్సీలు ఏవైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయో అవి నిష్పక్షపాతంగా విచారణ జరపలేదు అన్నట్టు అర్థమవుతా ఉన్నది అన్న మాట కూడా ఇవాళ జడ్జి గారు కోట్ చేయడం జరిగింది. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి బెయిల్ ఇస్తున్నారు, అక్యూజ్లు అప్రూవర్ల మారంగానే వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తున్నారు. అంటే ఒక ఒప్పందం చేసుకొని నీకు బెయిల్ ఇస్తాం, నువ్వు వాళ్ళ మీద ఇది చెప్పాలి అన్నట్టు ఒప్పందం చేసుకొని ఏవైతే స్టేట్మెంట్లు తయారు చేసుకున్నదో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఆ స్టేట్మెంట్లన్నీ కూడా రాజుగారు ఈడీ సాలిసిటర్ జనరల్ గారు వారు చెప్తా ఉంటే ఆ సందర్భంలో జడ్జి గారు అన్న మాట, అప్రూవర్లు ఇచ్చిన దాన్ని ఆ స్టేట్మెంట్ని నువ్వు ఇక్కడ ట్రయల్ కోర్టులో వాదించినట్టు వాదిస్తున్నావు, ఇది బెయిల్ కోసం జరుగుతున్నది, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పికప్ చేస్తున్నారు, చూజ్ చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని బెయిల్ ఇస్తున్నారు అని చాలా నిర్మోహమాటంగా ఇవాళ జడ్జి గారు అనడం మనందరం కూడా చూసినాం. అయితే ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ వ్యాఖ్యలు మీరు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే తప్పకుండా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీది కూడా నిజామాబాద్ జిల్లానే, కవితమ్మ గారు కూడా నిజామాబాద్. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక ఆడబిడ్డ 5 నెలలుగా చెయ్యని పాపానికి చెయ్యని నేరానికి కక్ష సాధింపుతో ఏదైతే ఆమె బాధలు పడ్డదో ఆ బాధల నుంచి విముక్తి పొంది వాళ్ళ బయటకు వస్తుంటే నీకు ఆక్రోశం ఎందుకు పడతలేదో అర్థం కావట్లేదు. మరిది సమాజం మిమ్మల్ని ఇది మెచ్చదే అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేస్తా ఉన్నా. అట్లనే బండి సంజయ్ గారు కూడా వారు కూడా ఇట్లనే మాట్లాడినాడు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉండి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసే విధంగా ఇవాళ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్లే కవితమ్మని బెయిల్ మీద తీసుకొచ్చినారట. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసిపోయినాయట. ఇవాళ మరి ఎవరు మా వైపు నుంచి వాదించినారో సమాజం అంతా చూసింది. ముకుల్ రోహతి గారి వల్ల మాకు వాదించినారు. మరి ఆయన అది కూడా పట్టించుకోకుండా అసలు బెయిల్ వచ్చిన 5 నిమిషాల్లోనే అంత అక్కసుతో బండి సంజయ్ గారికి సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే సమాధానం చెప్పాలి. ఇవాళ బెంగళూరులో వాల్మీకి స్కామ్ జరిగింది. కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబ్బులు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లోకి పడ్డాయి. క్లియర్గా ఉన్నది. అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. ప్రభుత్వం అకౌంట్లో నుంచి, కర్ణాటక ప్రభుత్వం అకౌంట్లో నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అకౌంట్లోకి పడ్డాయి. అంత క్లియర్గా ఉండగా కూడా 5 నెలలైంది ఆ ఇష్యూ జరిగి. ఈ 5 నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు? మరి కవిత గారికి బెయిల్ రాగానే 5 నిమిషాల్లోనే ఎందుకు
మాట్లాడుతున్నాడు. 5 నెలలైన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు నోరు మీద పెట్టలేదు? ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తులు చేయాలని లేదు, దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు? 5 నెలలైంది ఆ స్కామ్ అయ్యి. ఇక్కడ 5 నిమిషాల లోపలనే వాళ్ళను మాట్లాడుతున్న కవిత గారికి బెయిల్ వస్తే కలిసిపోయింది ఎవరు? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయినారు. నువ్వు బండి సంజయ్, నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు. నువ్వే అన్నావు మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము, మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి, టీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇవాళ మీ ఇద్దరు కలిసిపోయినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి, కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ కలిసిపోయింది మీరు. కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. అట్లనే మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు.